శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 7వ రోజు అమ్మది పారాయణం చక్కగా చేసుకున్నానండి. ఈరోజు పువ్వులు అస్సలు దొరకలేదండి. మా ప్లాంట్స్‌కి ఏవున్నాయో వాటిలతోటి చేసుకున్నాను. ఆహ్, సో, కొంచెం మల్లెపూలు దొరికితే మల్లెపూలు పెట్టుకొని అమ్మకి చక్కగా పారాయణం చేసుకున్నానండి. పారాయణంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఆహ్, నాకు కామెంట్ చేయండి. దయచేసి పూర్తిగా వీడియో అంతా చూడండి. అమ్మది పారాయణం చేయడం చాలా ఈజీ అండి. అసలు ఏం కష్టం ఉండదు. చక్కగా చేసుకోవచ్చండి. పెద్దగా నియమాలు, పద్ధతులు అంటే భయపడకండి. అమ్మ పాదాలను పట్టుకుంటే అమ్మే మనల్ని చేపట్టుకొని చేయించుకుంటారు, నడిపించుకుంటారు. నిన్న ధ్యాన శ్లోకం నేర్చుకున్నాం కదండి. అమ్మని మనలో పూజ స్టార్ట్ చేసే ముందే ధ్యానం చేసుకోవాలండి. అమ్మను మనలో నింపుకోవాలి. అమ్మ 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 అంటూ శ్రీమాత అంటూ అమ్మని ధ్యానం చేసుకొని చక్కగా అమ్మది పూజ చేసుకోవాలండి. అమ్మ అక్కడే మన ఇంట్లోనే మన దగ్గరే కూర్చున్నారు, మన ముందు కూర్చున్నారు అనుకొని అమ్మని చక్కగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకోండి కుంకుమతో. ఏవి ఉన్నా ఏం లేకపోయినా చక్కగా కుంకుమతోనైనా అర్చన చేసుకోండి. అమ్మకి ఒక్క దీపమైనా పెట్టుకొని చక్కగా 41 రోజులు పారాయణం చేసుకోండి. మీ జీవితాల్లో వచ్చిన మార్పులన్నీ మీరే చూస్తారు. అయితే ఈ పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు నేను ముందు ఇంకా బాగా వీడియోస్ చేస్తాను. ప్రతీదీ ఎలా చేయాలి, ఏంటి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీసి పెడతాను. సో, మీకే అర్థమవుతది. పూజ చక్కగా సింపుల్‌గా చేసుకోవచ్చు. అమ్మ దయ ఉండాలి అంతే. అమ్మ చక్కగా పారాయణం చేసుకోవచ్చు అనేసి సో, నిన్న ధ్యాన శ్లోకం నేర్చుకున్నాం కదండీ! ఈరోజు ఈ 41 రోజుల్లో రోజు ఏదో ఒక విషయం నేర్చుకుందాము నేర్చుకుంటూ ఉందామండి. అయితే ఈరోజు నుంచి ఫస్ట్ శ్లోకం రోజుకొక శ్లోకం నేర్చుకుందాము. ఆ శ్లోకం ఒక మీనింగ్ ఏంటి కూడా తెలుసుకుందామండి. ఓకేనండి. మన లలిత రహస్యనామ సహస్ర స్తోత్రంలో ఫస్ట్ శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత అమ్మ సమస్త జగత్తుకు తల్లివి నువ్వు. సృష్టిలోని ప్రతి జీవికి ప్రేమ, కరుణ, రక్షణ అందించే జగన్మాతవి. శ్రీ మహారాజ్ఞి అన్ని లోకాలకు మహారాణి. సమస్త విశ్వాన్ని పరిపాలించే పరాశక్తి తల్లి నువ్వు. ఈ అన్ని లోకాలకి నీవే కదా తల్లి మహారాణివి. శ్రీమత్ సింహాసనేశ్వరి దివ్యమైన అందమైన సింహాసనంపై ఆసీనురాలై సర్వలోకాలపై ఆధిపత్యం కలిగి ఉన్న దేవివి. అమ్మ అందమైన దివ్యమైన సింహాసనంపై కూర్చొని అన్ని లోకాలని ఆధిపత్యం అమ్మాయి చూస్తుందంట. చిదగ్నికుండ సంభూత చైతన్య రూపమైన దివ్య జ్ఞానాగ్ని నుండి అవతరించిన పరమేశ్వరి. ఆమెకి సాధారణ జన్మ లేదు. ఆమె స్వయంభూ పరాశక్తి. అమ్మ అందరిలాగా జన్మ అంటూ ఉండదండి. అమ్మ స్వయంగానే వెలిసారు. ఎందుకంటే అమ్మ దివ్యమైన జ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం అమ్మ స్వయంగా వెలిసారు. దేవకార్య సముద్యత దేవతల రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం, భక్తుల కష్టాలను తొలగించేందుకు అవతరించిన అమ్మ. అమ్మ ఎవరి కోసం అవతరించారు? మన భక్తుల కష్టాలన్నిటినీ తీర్చి మనకు సుఖ సంతోషాలని ఐశ్వర్యాలని ఇవ్వడం కోసం, మన దేవతల యొక్క కార్యాల కోసం, రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం అమ్మ అవతరించారు. మన కోసమే అమ్మ వచ్చారు. సులభంగా చెప్పాలంటే ఓ జగన్మాత నీవు సర్వలోకాలకి మహారాణివి. దివ్య జ్ఞానాగ్ని నుండి అవతరించి దేవతలను రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన కరుణామయి తల్లివి నీవు. అమ్మా నీకు నమస్కారములు. ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది కదండి అమ్మ యొక్క తల్లితనం. రాజ్యాధికారం, దివ్యతత్వం, అవతార రహస్యం మరియు భక్తులపై కరుణ
అన్నీ చక్కగా ఈ ఒక్క శ్లోకంలోనే ఉన్నాయి. ఈ 41 రోజులు లలితా సహస్రనామ పారాయణంలో రోజు ఒక శ్లోకం చక్కగా ఇలా నేర్చుకుంటే అమ్మ గురించి పూర్తిగా మనకు తెలుస్తుంది. అమ్మ అమ్మ పాదాలు పట్టుకుంటే మనకు అన్ని కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో తెలియని మనం ఈ జన్మలో అన్నీ అమ్మే చూసుకుంటుంది. అమ్మ